వెల్కమ్ టు గాయత్రి కిచెన్. ఈరోజు రెసిపీ తోటకూర తాలింపు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి పచ్చిమిరపకాయలు రాళ్ళుప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అదే మిక్సీ జార్లో కొద్దిగా పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏం వేసుకోకూడదు. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉల్లిపాయ ముక్కలను వేయించుకొని అందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి. పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిర్చిని కలుపుకోవాలి. మనం పచ్చిమిర్చిలో ఉప్పు వేసాం కాబట్టి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మెత్తబడతాయి. ఇవి మెత్తబడేంత వరకు మనం మూత పెట్టి వేయించుకోవాలి. 2 నిమిషాలకు ఒకసారి మూత తీసి వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా మెత్తబడ్డాయి. ఇలా మెత్తబడినాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసి ఇందులో కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు కొబ్బరిని వేసి కలుపుకున్నాక ఇందులోకి పసుపు పొడి, కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఇందులోకి తోటకూరను వేసుకోవాలి. తోటకూర వేసాక మనం వాటర్ ఏం వేసుకోమండి. ఆకుకూరలో నుంచి వాటర్ వచ్చేసి ఆ వాటర్తోనే ఆకంతా కూడా ఉడికిపోతుంది. ఇలా ఆకుకూర వేసాక స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఆకుకూరనంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి ఆకుకూరనంతా బాగా కలుపుకోవాలి. ఆకుకూర ఉడికేంత వరకు అలాగే ఉడికించుకుంటూ ఉండాలి. 5 నుంచి 8 నిమిషాల మధ్యలో ఆకుకూర ఉడికిపోతుంది. చూడండి, ఇలా ప్రెస్ చేసి చూస్తే మనకు తెలిసిపోతుంది ఆకుకూర ఉడికిందా లేదా అని. చూడండి, ఆకులు బాగా ఉడికిపోయాయి కానీ ఇంకా కాడలు సరిగా ఉడకలేదు. కాబట్టి ఇంకొకసారి కలిపి మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఈ ఆకుకూర తాలింపు అన్నం, రోటీ, చపాతీస్ అన్నిటికీ కూడా బాగుంటుందండి. చూడండి, ఇప్పుడు ఆకుకూరను చూద్దాము. ఆకుకూర అంతా బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవాలండి. ఒకవేళ వాటర్ కొద్దిగా ఉంటే ఒక 2 నిమిషాల పాటు అలాగే వేయించుకుని ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.